యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. జ్ఞానాన్ని పొందడానికి అంతఃకరణ శుద్ధి ప్రధానమైంది కనుక ఇటువంటి అంతఃకరణ శుద్ధిని ఏర్పరచుకోవడానికి ప్రథమ శ్లోకంలోనే మనం చూచాం అవినయం అపనయ. కాబట్టి నమ్రత విద్యా వినయ సంపన్నే, వినయం కావాలి. ఆ వినయ అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం అని కూడా విష్ణు సహస్రనామంలో వినయ అనేటువంటిది ఒక నామం చూచాం. కాబట్టి ఎక్కడైతే వినయం ఉంటుందో విద్యకి వినయమే భూషణం గనక జ్ఞానాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు వినయవంతుడై ఉండాలి. దమయ శమయ రెండు చూచాం. అంటే మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము ఇవి కూడా ఉండాలి. కరుడు కట్టినటువంటి మనస్తత్వం కాకుండా ప్రేమపూరితమైనటువంటి హృదయం ఉండాలి. అది భూతదయ అనేటువంటిది కూడా చూసాం. ఇవన్నీ తయారైన తర్వాత చిత్తశుద్ధి ఏర్పడిపోయింది కనుక సాధన చతుష్టయ సంపద వచ్చింది అని అర్థం. ఇక ఇప్పుడు జ్ఞానం కావాలి కనుక మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. కాబట్టి మోక్షం అనేది ఒక ప్రదేశంలో లేదు. మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానాత్ మోక్షాయితి చ సర్వోపనిషదాం సిద్ధాంత. సర్వ ఉపనిషత్తుల యొక్క ఏకైక సిద్ధాంతం ఏకతాత్పర్యం జ్ఞానం అనేటువంటి దాంట్లోనే మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అన్నప్పుడు చిత్తశుద్ధి అవసరం కనుక మొదటి దాంట్లో చూసేసాం. ఇప్పుడు ఈ షట్పది ఈ 9 అర్హతను పొందింది కనుక జ్ఞానార్హతని పొందింది కనుక అంటే అధికారి లక్షణం. అధికార లక్షణం ఎక్కడొస్తుంది? సాధన చతుష్టయ సంపదలు వస్తుంది. అనుబంధ చతుష్టయంలో వస్తుంది. అనుబంధ చతుష్టయంలో అధికారి ఎవరో అతడికి సాధన చతుష్టయ సంపద ఉండాలి కనుక ఆ సాధన చతుష్టయ సంపద చూసాం గనక సాధన చతుష్టయ సంపన్నాధికారిణాం తత్వ వివేకభూతం మోక్ష విషయం ఇప్పుడు చెప్పబడుతూ ఉంది కనుక అలా పొందినటువంటి ఈ 9 షట్పది మెల్లగా అలా వెళ్ళి ఇప్పుడు పువ్వు దగ్గరకు పోతూ ఉంది. అది అంతవరకు కొమ్మల మీద వాలింది, ఆకుల మీద వాలింది, రెమ్మల మీద వాలింది, దానికి తృప్తి తీరలేదు. పువ్వు మీద వాలినప్పుడే తుమ్మెదకు తృప్తి తీరుతుంది. ఎందుకని? దానికి కావలసింది ఏదో పువ్వులోనే ఉంది కానీ రెమ్మల్లో కొమ్మల్లో ఆకుల్లో వాటిల్లో లేదు. అందుకని ఇంతవరకు ఆ వైపున వచ్చింది, దగ్గరగా వచ్చింది. ఆ దగ్గరగా రావడం ఏదో అది సాధన చతుష్టయ సంపద. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, అట్లాగే వివేకము, వైరాగ్యం. వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 ఏర్పడిన తర్వాత ఇప్పుడు దగ్గరగా పోతూ ఉంది, జ్ఞానానికి దగ్గరగా పోతుంది. కాబట్టి సాధన చతుష్టయ సంపద ఏర్పడిన తరువాతే గురువుని సంప్రదించడం జరుగుతుంది. అది తద్విజ్ఞానార్థం సహా గురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అది అభిముఖ్య గచ్చేత్. గురువుకు దగ్గరగా ఎదురుగా పోతూ ఉన్న నా జ్ఞానాన్ని బోధించుకొని కనుక గురువు బోధించేటువంటి జ్ఞానం మనలో నిలవాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అది అధికారి లక్షణం. అది జరిగిపోయింది. ఇప్పుడు పోతూ ఉంది. ఎక్కడికి పోతూ ఉంది? ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడికి పోతూ ఉంది. జ్ఞానం ఎక్కడుంది? జ్ఞాన మకరందం ఎక్కడుందో అక్కడికి పోతూ ఉంది. కాబట్టి తుమ్మెద సాధారణంగా పువ్వు దగ్గరకు పోయి వాళ్తుంది. ఎందుకంటే పువ్వులోనే ఉంది దానికి కావలసినటువంటి వస్తువు. సరేనా? ఆ కమలంలోనే ఉంది తనకి ఏది కావాలనో, తనకు తృప్తినిచ్చేటువంటి వస్తువు కమలంలోనే ఉంది.
మనకు తృప్తినిచ్చేటువంటిది. ఎందుకంటే తృప్త భవిష్యామి, నేను అసంతృప్తితో ఉన్నాను, నాకు తృప్తి కావాలనుకుంటున్నాం కదా. మనకు తృప్తినిచ్చేది ఎక్కడుంది? తుమ్మెదకు తృప్తినిచ్చేటువంటిది కమలంలో ఉంది. మనకు తృప్తినిచ్చేటువంటిది పరమేశ్వరుని యొక్క చరణ కమలంలో ఉంది. అది ఆ చరణ కమలంలో ఈ జ్ఞానం ఎట్లా ఉందో 2వ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. దివ్యధుని మకరందే దివ్యధుని మకరందే దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచిదానందే పరిమళ పరిభోగ సచిదానందే దివ్యధుని మకరందే దివ్యధుని మకరందే శ్రీపతి పదారవిందే శ్రీపతి పదారవిందే శ్రీపతి పదారవిందే శ్రీపతి పదారవిందే భవభయఖేద చిదేవందే భవభయఖేద చిదేవందే దివ్యధుని మకరందే దివ్యధుని మకరందే ఆ దివ్యధుని మకరందే దివ్యధుని నేను మొత్తం రాగం కూడా పాడతాను కదా. పోండి. ఎస్, దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. సెకండ్ పాయింట్, భవభయ ఖేదచ్చిదే అహం శ్రీపతి పదారవిందే అహం వందే. ఇది అన్వయం. ఆ పద్మం దగ్గరికి వెళ్ళింది, పద్మంలో ఏముందో చెబుతాడు. శ్రీపతి పదారవిందే ప్లేస్ వందే అహం వందే, అది అక్కడ ఇంప్లైడ్. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క చరణ కమలముల దగ్గరికి వెళ్ళి నేను నమస్కరిస్తూ ఉన్నాను. దేనికి? దేనికి? భవభయ ఖేద చిదే, భవభయ ఖేద చిదే. కాబట్టి భవభయం, సంసార భయం ఏదైతే నన్ను పట్టుకొనుందో, ఈ సంసార భయం వల్ల ఏర్పడేటువంటి ఖేదం, దుఃఖం ఏదైతే ఉందో, ఈ సంసార భయ దుఃఖ నాశం కొరకు అహం శ్రీపతి పదారవిందే అహం వందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవిందములను నేను ఆశ్రయించి నమస్కరిస్తూ ఉన్నాను. చూచారా? కాబట్టి ఏదైతే మనం దుఃఖపడుతూ ఉన్నామో, ఏ బాధల మధ్య మనం ఉన్నామో, ఏ పరితాపాల మధ్య ఉన్నామో,